హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 475 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్ సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి సేల్కి అయితే తీసుకొచ్చారనమాట. దీంతో పాటు ట్రాలీ కూడా అయితే సేల్ చేస్తున్నారు. ట్రాలీ సపరేట్గానే తీసుకోవచ్చు, లేదా వెహికల్తో పాటు అనేది తీసుకోవచ్చు. ఎవరికైనా సరే ట్రాక్టర్ ట్రాలీ రెండు కలిపి తీసుకోవాలనుకున్నా, లేదా ట్రాక్టర్ తీసుకోవాలనుకున్నా, లేదా ట్రాలీ తీసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను జరుగుతుంది అనమాట. ఓకేనా? లేచుకున్న టాపిక్లోకి వెళ్తే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ఆప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో చాలా వెహికల్స్ అనేది వస్తున్నాయి అనమాట. చాలా కంటెంట్ వెహికల్స్ అనేది ఎక్కువైతే ఉన్నాయి. ఈసారి అయితే చాలా వెహికల్స్ అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా? లేచుకున్న టాపిక్లోకి వెళ్తే వెళ్ళిపోదాం. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ మహీంద్రాలో 475 డిఏ బండి అనమాట. 2017 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2017 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకున్నారు. 2018 రిజిస్ట్రేషన్ అయితే జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 7 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. 7-8 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అనేది 100% ఒరిజినల్ కండిషన్ వెహికల్ అనమాట. వెహికల్తో పాటు పేపర్లు కూడా అయితే క్లియర్గా అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 2575 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 2575 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే మనకి బ్యాక్ టైర్లు చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు వచ్చేసి 100% సీల్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు అనమాట. అలాగే వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి 3,20,000 అయితే చెప్తున్నారు. 3,20,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. ఎవరైనా ట్రాక్టర్ ఒక్కటే తీసుకోవాలనుకుంటే 3,20,000 అనమాట. ట్రాలీ అనేది మోడల్ వేరు, ట్రాలీ యొక్క ప్రైజ్ వేరు అనమాట. రెండు కలిపి చెప్తాను. అలాగే ట్రాలీ యొక్క ప్రైస్ కూడా అయితే చెప్తాను. ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ఓన్లీ ట్రాక్టర్ వచ్చేసి 3,25,000 అయితే చెప్పడం జరిగిందనమాట. ఓనర్ అనేది కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఎవరికైనా ఓన్లీ మహీంద్రా 475 డిఏ బండి కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓనర్తో అయితే మాట్లాడండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాలీ అనమాట. ట్రాలీ అనేది సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. రెండు కలిపి ఒకే ఓనర్ దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి మీకైతే ఇబ్బంది లేదు. రెండు కలిపి తీసుకోవచ్చు, లేదా విడివిడిగా అయితే తీసుకోవచ్చు. ట్రాలీ వచ్చేసి 2025 7 నెలలు అయితే 8 నెలలు అయితే తయారు చేయడం జరిగింది. అది కూడా వైజాగ్ ఛానల్లో అయితే తయారు చేయడం జరిగింది అనమాట. వైజాగ్ స్టీల్తో అయితే తయారు చేసిన ట్రాలీ అనమాట. ఇది వచ్చేసి 2025లో 8 నెలలు అయితే తయారు చేయడం జరిగింది. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సీల్ ట్రాలీ అనమాట. ప్రైస్ కూడా మనకి 1,60,000 అయితే చెప్పడం జరిగింది. సీల్ ట్రాలీ అంటే కొత్త ట్రాలీ 1,60,000 మాత్రమే తయారు చేసి అమ్ముతున్నారన్నమాట. ఇది సెకండ్ హ్యాండ్ అయితే కాదు, కొత్త ట్రాలీ. ఇది ఖచ్చితంగా మీరైతే గుర్తుపెట్టుకోండి. కొత్త ట్రాలీ 1,60,000 అయితే చెప్తున్నారనమాట. ఓకేనా? ఓన్లీ ట్రాలీ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే 1,60,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి. ఈ రెండు తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట. రెండు తీసుకున్న వాళ్ళకి కలిపి వచ్చేసి 4,85,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,85,000 అనమాట. ట్రాక్టర్ ట్రాలీ రెండు తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు 4,85,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే ఈ రెండింటి ప్రైజ్ అనేది తగ్గించి తీసుకోవడం జరుగుతుందన్నమాట. లేదన్నా నాకు ఆల్రెడీ ట్రాలీ ఉంది, నాకు ఓన్లీ ట్రాక్టర్ ఒకటే కావాలనుకుంటే ట్రాక్టర్ ఒకటే అయితే తీసుకోండి. 3,20,000 అయితే చెప్తున్నారు. నాకు ఆల్రెడీ ట్రాక్టర్ ఉంది, నాకు ఓన్లీ ట్రాలీ ఒకటే కావాలనుకుంటే మాత్రం ఈ యొక్క ట్రాలీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 1,60,000 అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. అన్న నా కాడ ఏమీ లేదన్న, ట్రాక్టర్ లేదు, ట్రాలీ లేదు, రెండు కలిపి తీసుకోవాలనుకుంటున్నా, అది కూడా 5 లక్షల కన్నా తక్కువలో కావాలనుకుంటే మాత్రం ఈ యొక్క ట్రాక్టర్ ట్రాలీ రెండు తీసుకోండి. 4,85,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. అన్న ఇదంతా చెప్పే కదా, మరి లొకేషన్ ఎక్కడ అనుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి మండలంలో మంగళగిరి సిటీలో అయితే ఉంది అనమాట. ఎవరైనా గుంటూరు నుంచి కానీ చుట్టుపక్కల ఏరియాల నుంచి కానీ అలాగే మంగళగిరి సిటీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే మంగళగిరికి అయితే చారండి. మంగళగిరికి వస్తే, మంగళగిరి సిటీలో వస్తే మీకు అక్కడ ఓనర్ నెంబర్ అనేది ఇస్తాను అనమాట. టైటిల్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడి మంగళగిరి సిటీకి వెళ్ళి మీరైతే వెహికల్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ చెక్ చేసుకున్నాక ప్రైజ్ అనేది మాట్లాడుకోండి. 4,85,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి అనమాట. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. అలాగే టైం పాస్ కోసం కాల్స్ అయితే చేయమాకండి. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళి రెండు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ఆప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా వెహికల్ అమ్మాలి అనుకుంటే వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద అయితే ఉంటుంది. స్క్రీన్ మీద ట్రాక్టర్ గైడ్ అయితే ఇచ్చి పక్కన నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో మీ యొక్క వెహికల్ కూడా తొందరగా సేల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్తే అందరికీ జై హింద్.